నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకర్యే నమః. ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శ్రీ క్రోధీనామ సంవత్సరంలో తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుస్సు రాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా షష్ఠస్థానము యందు గురుడు రజతమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా తృతీయ స్థానము యందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా చతుర్థ రాజ్యస్థానము యందు సువర్ణమూర్తులుగాను సంచరించనున్నారు. ఆరోగ్యం వీరికి చాలా చక్కగా ఉంటుంది. ఇంతకాలము అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ క్రోధీనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం మాత్రము చాలా బాగుంటుంది. గతములో జరిగినవి కొన్ని స్మరణ చేసుకుంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అప్పుడప్పుడు అది జరిగింది, ఇలా జరిగింది, ఆ నష్టం జరిగింది, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు అని తరచూ కూడా స్మరణ చేస్తూ కొంత నిరాశ చెందుతూ ఉంటారు. ధైర్యంతో వ్యవహరించడం మంచిది. వృత్తి బలము పెరుగుతుంది, బంధుబలం కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవప్రదమైనటువంటి కొన్ని పనులని ఆచరణ చేస్తారు. వీరికి సంతానం బాగా కలిసి వస్తుంది. సంతానం వలన చాలా కలిసి రావడం అనేటువంటిది మనం చూడవచ్చు. ఏ పనిని చేసినా సరే వీరు తల్లిదండ్రులను కానీ, గురువులని కానీ, వారి యొక్క ఇష్టదైవత, కులదేవతలను కానీ స్మరణ చేస్తే ఆ కార్యాన్ని వీరు విజయం సాధించవచ్చు. అలాగే కొన్ని కార్యాచరణలు వీరు తెలిసి తెలియక తప్పుడు దావలో చేస్తూ ఉంటారు. అది ఏమాత్రమూ మంచిది కాదు. శని ప్రభావము గతములో వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి లబ్ధిని మీకు ఇచ్చిందో అంతకంటే అద్భుతమైనటువంటి లబ్ధిని ఇప్పుడు మీరు పొందబోతున్నారు. కాబట్టి కొంత సంతృప్తికరముగా ఉండటం అనేటువంటిది చాలా అవశ్యం. ఇక్కడ మనము చేసేటువంటి కొన్ని పనులు మనకి అనుకూలతగా ఉన్నప్పటికీ, ప్రతికూలతగా ఉన్నప్పటికీ, గురుడు వక్ర భావము చేత కొన్ని నష్టాలను కలిగిస్తూ ఉంటాడు. ఇది కలగటానికి గల కారణము గురువు వక్ర భావన. ఆ వక్ర భావన స్థానము అక్టోబర్ నుండి జనవరిలోపు షష్టమ రాశిలోకి గురుడు వక్రముగా సంచరించడం ద్వారా ధనుస్సు రాశి వారికి క్రోధీనామ సంవత్సరములో ఈ యొక్క అక్టోబర్, నవంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమాదాలు జరిగేటువంటి సందర్భము, నష్టపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమందులేడలి తృతీయ స్థానములో వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమునందున కుజుడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఉత్సాహంగా ప్రతి పనిని ప్రారంభిస్తారు. కానీ ధైర్యము, ఉత్సాహం ఉంటే తప్ప వీరు చేసేటువంటి పనులని మనము గమనించాలి. ఎందుకంటే చాలా గొప్ప పనులను చేయడానికి వీరు నడుము కట్టుకుని ఉంటారు. దానికి తగ్గటువంటి ఏర్పాటును కూడా చేసుకుంటూ ఉంటారు. సుఖ సంతోషాలకి ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు క్రోధీనామ సంవత్సరంలో ముందుంటారు. ఖర్చు కూడా విపరీతంగా పెడతారు. ఎక్కడ నుంచి వస్తుందో డబ్బు తెలియదు, అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది.
దాన ధర్మాలను చేస్తారు, దైవ భక్తిని అపారంగా పెంచుకుంటారు. సంవత్సర ఆరంభంలో సమస్యలు ఉన్నవి ఏవైనా ఉంటే మనం ముందే అనుకున్నాం క్రమేపీ తగ్గుతూ వస్తాయని, అది పునః పునః అనుకున్నటువంటి పనులన్నీ అవుతూ రావటం, ఎక్కడెక్కడో నిలిచిపోయినవి మళ్ళీ రికవరీ అవ్వటము, ఇవ్వడు పారిపోతాడు అనుకున్నటువంటి ధనము తీసుకువెళ్ళిపోయిన వాడు తాహసుపడి ధనం ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఇష్టదైవ దర్శనాన్ని తరచుగా కూడా ఈ క్రోధీనామ సంవత్సరంలో చేస్తూ ఉంటారు. అలాగే స్త్రీల విషయంలో ధనుస్సు రాశి జాతకులు మంచి నిర్ణయాలను తీసుకుంటారు, వారి మీద మంచి అభిప్రాయం కూడా ఉంటుంది. అలాగే వైద్య శాస్త్ర పరిజ్ఞానాన్ని చదివేటువంటి వాళ్ళు ఉన్నత స్థితికి వెళతారు. అలాగే వీళ్ళకి చాలా మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఉద్యోగస్తులకి పదవి ప్రమోషన్లు రావడం జరుగుతుంది. పైన పనులకి బాధ్యతలను తీసుకుంటారు, వేతనాలు కూడా పెరుగుతాయి, సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రం కురుడు ప్రభావం చేత విపరీతమైనటువంటి దుఃఖితులు అవుతూ ఉంటారు. ఒక్కొక్క సమయమునందున ఎవరి మీద కూడా నమ్మకం లేదా అనేటువంటి పదాలని కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. కఠినమైనటువంటి మాటలని వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే గురువు వక్రభావం చాలా పిండేస్తుంది, కొంతమందిని నిలబెడుతుంది, కొంతమందిని పిండేస్తుంది. రాహుకేతువుల యొక్క ప్రభావం చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు, ధనము నిలుస్తుంది, స్థిరాస్తులని జూలై మాసంలో వీరు సంపాదించుకుంటారు. మరి అలాగే ఈ ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి ఈ యొక్క కుజ ప్రభావము చేత ఆకర్షణ పెరుగుతుంది. పైన పెద్ద చదువులు చదివేవాళ్ళు, ఇంజనీరింగు, ఇంటర్మీడియట్లు ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద చదువులు చదివేటువంటి వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అటువంటి ప్రతిపాదనలలో దూరటం అనేటువంటిది మంచిది కాదు ధనుస్సు రాశి పిల్లలకి. ధనుస్సు రాశి రాజకీయ నాయకులకు ఈ క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? క్రోధీనామ సంవత్సరములో ధనుస్సు రాశి వారికి, రాజకీయ నాయకులకి చాలా ప్రశంసలు అందుకుంటారు. మంచి మంచి అవార్డులు కూడా లభిస్తాయి అని మనం అనుకోవచ్చు. కొంతమంది పేరుని మనం చెప్పచ్చు, కానీ పేరుల ప్రఖ్యాతులను మనం చెప్పి వారి పేరు మీద మనం ప్రమోట్ అవటం అక్కర్లా. రాశి ఫలాలు బాగుంటే, పూర్వజన్మ సుకృతం బాగుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మంచి రాజకీయంలో మంచిగా వారు చాలా పెద్ద స్థాయికి వెళతారు. అలాగే గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి పథకాలు కూడా అందుతాయి. ఒకానొక సమయమునందున పెద్ద ప్రమాదము నుంచి కూడా, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రమాదాల నుంచి కూడా తప్పించుకుని బయటపడేటువంటి అదృష్టము ధనుస్సు రాశి రాజకీయ నాయకులకి ఉంది అని మనం అనుకోవాలి. ఇక వారి ప్రారంధము, వారు చేసుకునేటువంటి పుణ్యకర్మలు నిలబెడతాయి. మరి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరం ధనుస్సు రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలు ఫైనాన్స్ రంగంలో రాణిస్తారమ్మా. వారు అటువంటి వ్యాపారం ఏదైనా చేయొచ్చు, చిట్టీలు వేయటము, బ్యాంకుల్లో ఏదైనా ఉద్యోగం వెతకటము, ఏదైనా క్యాష్ పరమైనటువంటి డీలింగ్స్ని బాగా చేయగలుగుతారు. అలాగే ఆలోచన శైలి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అనవసరమైనటువంటి విషయాలలో దూరటం ద్వారా స్త్రీలకు ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గలుపుతారు. చలామణి అయ్యేటువంటి పనులని కొన్నిటిని వారు ఆచరిస్తారు. ఉద్యోగ అవకాశాలు స్త్రీలకు పుష్కలంగా ఉన్నాయి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ క్రోధీనామ సంవత్సరంలో ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. వైద్య రంగములో ఉన్నటువంటి స్త్రీలకి సన్మానాదులు ఇత్యాది అవార్డులు కూడా లభిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్సంతాన ఫలితాలు కొంత మాత్రం వరకే ఉన్నాయి, పెద్దగా లేవు. అయినప్పటికీ పరమేశ్వరుడు అనుగ్రహం, సత్సంతానం కలగవచ్చు. వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? భార్యాభర్తల మధ్య సయోధ్య బాగానే ఉంటుంది. పిల్లల విషయంలోనే ఒక తాటికి వస్తారు వీళ్ళు.
పిల్లల భవిష్యత్తు గురించి కొంత సంపాదనని కూడా వీరు దాచేటువంటి సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది అంటారా? క్రోధీనామ సంవత్సరంలో స్త్రీ పురుషులు ఇరువురికి కూడా జులై మాసం తర్వాత నుంచి వివాహయోగ్యంగా ఉంటుంది. వీరు వచ్చే సంవత్సరం ఉగాది లోపల వివాహ నిశ్చయమైన అవ్వచ్చు, వివాహము కూడా అయిపోయేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారు తప్పనిసరిగా దుర్గా ఆరాధన చేయటం మంచిది. దుర్గా అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా ఆరాధన చేయటం, ఎర్రటి పూలతో పూజ చేయటం మంచిది. చదువుకునేటువంటి పిల్లలు కూడా దుర్గా అమ్మవారిని కానీ ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి ఆరాధన చేయటం ద్వారా విజయాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 3. అలాగే వీళ్ళు బెల్వ చెట్టుని గనక, మారేడు చెట్టుని గనక నాటినట్లయితే సర్వ శుభప్రదం జరుగుతుంది. మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని వీరు పొందగలుగుతారు. ఈ క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం.